ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం మూడవసారి ముచ్చటగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవాలని మా ఇంటి వెలవేల్పు శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామిని మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కు తీరి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం పోయి ప్రజలందరూ కూడా పండుగ చేసుకునే వాతావరణంలో ఈ రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి మూడోసారిగా కనీ మినీ ఎరుగని రీతిలో భారీ మెజార్టీతో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గెలవడం జరిగింది. ఆ మొక్కును తీర్చుకోవడానికి మొన్న సాయంత్రం నెల్లూరు నుంచి బయలుదేరడం జరిగింది. ఈరోజు మూడవ రోజు. ఏదైతే కలిగిరి ఉదయాన్నే 10 అవుతుంది, కలిగిరికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నేను చేసే పాదయాత్రకు సంఘీభావంగా రావడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మరియు శ్రీధర్ రెడ్డి గారి కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని, ఇంకా మంచి మంచి పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ ఈ పాదయాత్రని కొనసాగించడం జరిగింది. ర్యాలీకి మీ అందరూ ఎరుగని పంతా జయ జయలే జగమంతా, వెనుదిరుగని అడుగంటే తనదే, వికసించిన స్వప్నాలే తన సంకల్పాలంట, చిగురించిన ఆశలతో పులకించేనంట. తన జననం తొలి కిరణం వేకువకే ఆభరణం, తన గమనం కైవేచే ప్రతిభయం, వినిపించే తొలి పాఠం పులకించే గురుపీఠం, శోధనయే సాధనమై సాగిందో. కవచం లేని కన్నుండో, కడలిని కదిపిన రాముండో, గంగను మోసే ఈశుండో, సంగ్రామంలో భీష్ముండో, సేద్యంలో బలరాముండో, కొండను ఢీకొన భీముండో.